బాలు మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అన్నీ తెస్తూ ఉంటాడు. బాలు పళ్ళు, స్వీట్స్ అన్నీ అయితే ఒక బ్యాగ్‌లో వేసుకొని వస్తూ ఉంటాడు. ఇక అత్తయ్య, అత్తయ్య అనైతే బాలు పిలుస్తూ ఉంటాడు. రండి అల్లుడు గారు బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైంది అల్లుడు గారు మళ్ళీ ఏదైనా ఇంట్లో గొడవ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమమ్మా ఏదైనా గొడవ అనంటే, అదేం లేదమ్మా అనంటే, మరి ఎందుకు వచ్చారమ్మా అనంటే, ఏమోనమ్మా నాకు తెలియదు. మా ఆయన ఎందుకు తీసుకొచ్చాడో నాకు కూడా చెప్పలేదు అనైతే అంటూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మతో. ఏమైంది అల్లుడు గారు అంటే, ఒక పళ్ళెం తెస్తండి అని చెప్పేసి బాలు అయితే ఒక పళ్ళెం తెచ్చి స్వీట్స్, పళ్ళు అన్నీ అయితే అందులో సర్దుతూ ఉంటాడు. ఇక అవి చూసి షాక్ అవుతూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ. ఇక బాలు అయితే రవి గురించి చెప్తూ ఉంటాడు. మీనా చేతిలో అయితే ఆ పళ్ళెంతో పళ్ళు, స్వీట్స్, అరటిపళ్ళు అవన్నీ తాంబూలాలు అవన్నీ పెట్టేసి, మా రవి చాలా మంచివాడు. మా రవి ఉద్యోగం చేస్తున్నాడు. పర్లేదు సంపాదిస్తున్నాడు. తనకొచ్చిన భార్యని పెంచుకునే స్తోమత తనకు ఉంది అని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అల్లుడు గారు అని అంటే, ఇవన్నీ చెప్పడానికి బాలు రవి ఎంచి మీ సుమతికి కరెక్ట్ చూడు. సుమతినిచ్చి మా రవికి పెళ్లి చేస్తే మాకు బాధ్యత తీరిపోతుంది. మీరు ఎంచక్కా ప్రశాంతంగా ఉండొచ్చు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ. ఇక మీనాకు కూడా ఏం మాట్లాడాలో తెలియక తన చేతిలో ఉన్న పళ్ళాన్నయితే వగ్గేస్తూ ఉంటుంది. ఇక అది చూసి బాలు రవి చాలా మంచివాడు. మీరు ఆలోచించండి. సుమతినిచ్చి రవికి పెళ్లి చేయండి అనైతే బాలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య